హాయ్ అండి. ఈరోజు నుంచి మళ్ళీ వీడియోలు పెడదాం అనుకుంటున్నాను అనమాట. దానికోసం ఫస్ట్ వీడియో ఏం చేద్దామని ఆలోచించాను. ఫ్రిడ్జ్ నీట్‌గా సర్దుకొని దాన్ని చూపిద్దామని చెప్పేసి ఈరోజు ఈ వీడియో నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఆఫ్టర్‌నూన్ టైం కొంచెం నేను ఖాళీగా ఉంటాను. ఆ టైంలో వీడియోలు తీసుకుందామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. దానికోసం చూడండి ఫ్రిడ్జ్‌ని మొదట డోర్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఈ డోర్ వచ్చేసి ఫస్ట్ ఏం పెట్టానంటే ఇది ఖర్జూరం అనమాట. ఇది కాఫీ పౌడర్, ఇదేమో పన్నీరు. ఈ డోర్లో ఇక్కడ సర్దుకూడదు. ఇది కొంచెం ఎర్రనొక మిగిలిందని చెప్పేసి ఎర్రనొక పెట్టాను. చూడండి ఇవన్నీ కూడా ప్యాకెట్స్. ఇవన్నీ ఏంటంటే మసాలా ప్యాకెట్, టమోటా రైస్ ప్యాకెట్, సాంబార్ పౌడరు ప్యాకెట్. ఇది మల్టీగ్రెయిన్, చాలా బాగుంది ఈ పిండి. అంటే ఇప్పుడైతే ప్రజెంట్ ఇంట్లోనే చేసుకుంటున్నాను. ఇంతకుముందు పిండి ఉందన్నమాట, కొంచెం యూస్ చేశాను. మిగతాది కొంచెం ఉందని చెప్పి ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను అనమాట. బాగుంది ఈ పిండి. ఎలా చేసుకోవాలంటే కొంచెం పెరిగేసి ముందు నానబెట్టుకొని తర్వాత దోశ వేసుకోవాలన్నమాట. తర్వాత ఇదేమో గంటలు. ఇదేంటంటే బయట ఉంటే ఫాస్ట్గా చీమలు పట్టేస్తున్నాయి అన్నమాట. దాన్ని అందుకని చెప్పేసి ఇది ఎక్కువ యూస్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో కొంచెం పెట్టాను. తర్వాత కిందకు వచ్చేసరికి ఇది చూసారా, ఇది బెల్లం. అదే దీపం పెట్టుకుంటాం కదా, నైవేద్యాలకు యూస్ చేస్తాం కదా, ఆ బెల్లం అన్నమాట. ఇది పువ్వులు. ఇదేంటంటే ఈ డబ్బా నిండా బాదం పప్పు ఇంకా చాలా ఎక్కువ ఉందన్నమాట ఇంట్లో. ఆ బాదం పప్పుని ఇలా ఇందులో పెట్టేసాను బాక్స్లో. ఇదేంటంటే డయాబెటిక్ వాళ్ళకి ఇది పౌడర్ అనమాట. ఇదేంటంటే నువ్వులు తెచ్చాను మొన్న. అదే కొంచెం ఇంట్లో బెల్లం ఉందన్నమాట ఎక్కువ, దాంతో నువ్వుల ఉండలు చేద్దామని చెప్పేసి మొన్న బెల్లం తీసుకున్నాను. ఇంకా చేయలేదు, చేస్తాను. నువ్వులు చేయడానికి అనమాట పాపకి. ఇది డోర్ అయిపోయింది కదా. ఇప్పుడు పైన కింద డోర్ నుంచి చూద్దాము. ఇదేంటంటే ఈ ఫ్రూట్స్ అన్నీ ఇలా స్టోర్ చేసుకున్నాను. కిందనేమో ఇవన్నీ కూడా యాపిల్స్, ఈ జాంకాయలు, మ్యాంగో, దానిమ్మ, తర్వాత ఏమో డ్రాగన్ ఫ్రూట్స్, ఇవన్నీ కూడా ఇలా స్టోర్ చేసుకున్నాను. ఇవన్నీ రెగ్యులర్గా ఉండి కాకపోతే వీడియోలు తీయాలి ఎలా అని చెప్పి డిసైడ్ అయ్యాను. అందుకోసం అని చెప్పి స్టార్టింగ్ ఈ వీడియో నుంచి స్టార్ట్ చేస్తాను. ఇక మీద డైలీ కూడా వీడియోలు పెడతాను. ఇదేంటంటే కొంచెం ఉల్లిపాయలు తరిగేసి పెట్టుకోను అనమాట. ఇప్పుడు నైట్ చట్నీకి ఇంట్లోనే ఆకుకూరలు ఉన్నాయి, వాటితో పాటు చట్నీ చేద్దామని ఇది ఆనియన్స్ కొంచెం కట్ చేసి ఉంచుకున్నాను. తర్వాత ఇదేమో గ్రేప్స్, ఇది వచ్చేసి పెరుగు. తర్వాత ఈ డబ్బా ఉంది చూసారా, ఈ డబ్బా వచ్చేసేమో ఇదంతా కూడా ఫుల్గా పెరిగే, మొత్తం పెరుగు. సారీ ఇది బెల్లం, మొత్తం బెల్లం చూసారా, పెద్ద బెల్లం ఉంటుంది అన్నమాట. దాన్ని తరిగేసి ఇలా ఉంచుకున్నాను. ఎప్పుడైనా టీ పెట్టుకుంటే అందులో వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు నువ్వులు చూపించాను కదా, ఆ నువ్వుల ఉండల కోసం అని చెప్పేసి బెల్లం ఇలా చేశాను. ఏదైనా ప్రసాదాలు పరవాణం చేసుకున్నా సరే వెంటనే ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా బెల్లం రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ లోపల చూసారా, ఇదేంటంటే టమాటా పచ్చడి, ఇంట్లో చేసుకునే పచ్చడి అన్నమాట. ఇంకా పోపు పెట్టలేదు, టమాటా పచ్చడి. నెక్స్ట్ ఇది చూసారా, ఇదేంటంటే ఇవి ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఏంటంటే నేను తిన్నాను, నాకు ఏమో షుగర్ ఉంది కనుక నేను అసలు వీటిని ముట్టుకోను. ఇది ఏంటంటే డైలీ అప్పుడప్పుడు పాపకి జ్యూస్ ఇద్దామని చెప్పి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కొని పెట్టుకున్నాను. చూడండి ఇలా కిస్మిస్, బాదం, అంజూరా, తర్వాత ఈ లోపల చూసారా పిస్తా పప్పు, బాదం పప్పు, జీడిపప్పు, గుమ్మడి గింజలు, ఇవన్నీ మొత్తం డ్రై ఫ్రూట్స్ ఏవే ఉన్నాయి అన్నీ కూడా అన్నమాట. మొత్తం వేరే వేరే ప్యాకెట్లో ఉన్నవన్నీ ఒకేసారి స్టోర్ చేస్తాను, టైం సేవ్ అవుతుంది కదా. అవి నానబెట్టుకునేటప్పుడు ఇవి ఏంటంటే పాపకి ఇంకా చిన్నది కదా, అందుకే ఫాస్ట్గా ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం అనమాట. ఒక్కొక్కటి 2 గింజలు అనమాట. 2 గింజలు అన్నీ కలిపి ఒక దాంట్లో నానబెట్టేసి నెక్స్ట్ డేకి మార్నింగ్ టిఫిన్ తెలియదు అనుకోండి, ఆ రోజు జ్యూస్ పెడతాను అనమాట. అంటే వీటిలోనే కొంచెం బనానా ఏదైనా యాడ్ చేసి కొంచెం పాలేసి జ్యూస్ పెట్టేస్తాను. ఇంకా టిఫిన్ తిన్నట్టుగా ఏం లెక్క అనమాట. ఓన్లీ దాని గురించే, పర్లేదు ఇష్టంగానే తాగుతుంది. సో ఇక దానికోసం అనమాట ఇదంతా కూడా. చూసారా, ఇక కిస్మిస్ కూడా ఉన్నాయి. చాలా బాగుంటుంది ఈ జ్యూస్ మాత్రం, ఇష్టంగానే తాగుతుంది పాప. అయితే ఒక బనానా వేస్తే సరిపోతుంది, ఒక బనానా లేదంటే ఒక యాపిల్ ఏదో ఒకటి. చూసారా ఈ లైన్ అయిపోయింది కదా, డ్రై ఫ్రూట్స్ వరకు నేను చెప్పాను. తర్వాత ఇదేంటంటే దేవుడి పువ్వులు అనమాట. ఇవన్నీ కూడా పువ్వులు. తర్వాత
ఇది వచ్చేసేమో వడియాలు ఇంతకుముందు మీకు రెసిపీ చూపించాను, లాంగ్ వీడియోలో ఉంటుంది అనమాట. ఇది వడియాలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసాను. ఇదేంటి, ఇది అల్లము. నెక్స్ట్ ఈ లోపల చూసారా ఇలాగా టమాటాలు పెట్టుకున్నాను, దాని వెనక డబ్బా ఏమో పచ్చిమిరపకాయలు అనమాట. ఇవన్నీ అలా స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది ఏంటంటే ఇది ఓన్లీ కరివేపాకు అనమాట. ఈ పెద్ద చూసారా వెనక ఉంది కదా, అది కూడా ఫుల్ కరివేపాకే. ఇది వచ్చేసి ఓన్లీ కొంచెం మిగిలిన కదా బెల్లం. ఇది వచ్చేసి పుదీనా, ఇది కరివేపాకు. చూసారా ఇలా స్టోర్ చేసుకున్నాను. ఇది చూసారా డౌన్ నుంచి పై వరకు ఫ్రిడ్జ్ ఇక్కడ చూపించాను కదా. నెక్స్ట్ చూసారా ఈ ట్రే చూసారా, ఇవన్నీ కూడా ఎగ్స్ అనమాట, గుడ్లు మాత్రం బాగా ఎక్కువ అవసరం అవుతుంది మనకి. ఎందుకంటే వారిలో ఒకసారి ఎగ్ రైస్ చేస్తాను, ఒకసారి గుడ్డు కర్రీ చేస్తాను, లేదంటే గుడ్డు ఉడకబెట్టి ఇవ్వడం అలా ఎక్కువ చేస్తాం కదా, గుడ్లు ఎక్కువ అవసరం ఉంటుంది నాకు. ఆ గుడ్లు ఇలా స్టోర్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో. మిగతాది చూసారు కదా ఇవన్నీ కూడా, ఇది కాఫీ పౌడర్. విని కొన్ని బయట చీమలు పట్టేస్తాయేమో అని చెప్పేసి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇదేమో పన్నీరు, ఇది ఒకసారి కర్రీ వండి వచ్చి ఇదేమో పన్నీరు. ఇలా ఫ్రిడ్జ్ని స్టోర్ చేసి ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మీద రెగ్యులర్గా ఏదో ఒక వీడియో పెడుతూనే ఉంటాను. ఆఫ్టర్నూన్ టైం నుంచి అనమాట, అంటే ఈవినింగ్ కల్లా ఈ వీడియో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.